సార్ మీరు ఏ స్టోరీ తీసుకున్నా, ఏ కథతో మా ముందుకు వచ్చినా చాలా ఆలోచించి చేస్తారని నాకు అనిపించింది. బట్ మీకు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు వాట్ యూ ఫెల్ట్, మీకేం నచ్చింది బాగా? నాకు ఎప్పుడైనా కథలో అండి ఎమోషన్ చాలా ఈజీగా రావాలండి. అంటే దాన్ని మనం ఏదో ఇప్పుడు ఓకే మనం ఒక కమర్షియల్ సినిమా చేస్తాం, ఇప్పుడు ఎమోషనల్ పాయింట్ ఏది అని వెతకూడదండి. ఆ కథలోనే ఫ్లోలో ఉంటే బాగుంటుంది. డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్ టు డెవలప్ ఇట్, కానీ దాని గురించి ఈజీగా ఉంటుంది. ఐ లైక్ దట్ వన్ ఆస్పెక్ట్. అండ్ ఈవెన్ ఐ లైక్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ద విలన్స్ క్యారెక్టర్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరిది ఎలా తల్లి కొడుకు ఎంత ప్రేమగా ఉంటారో, అతని పర్స్పెక్టివ్ ఇస్ హీ లైక్స్ హిస్ కిడ్స్ అలాట్. సో వాళ్ళ కోసం తను ఏం చేస్తాడు, ఎంత ఎక్స్ట్రీమ్ తనే వెళ్తాడు. ఇక్కడ తల్లి కోసం తను ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తాడు. సో ఐ రియలీ లైక్ ద వే ఇట్ వాస్. అంటే ఆ క్యారెక్టర్స్ ఎలా పోర్ట్రే చేశాడో, ఎలా రాశాడో అది బాగా నచ్చింది. ఓకే, ఇందులో ఎమోషన్స్ అన్నీ ఉంటాయి, బట్ మీ సినిమాలో కామెడీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. మింగిల్ అయిన కామెడీ, లైక్ ఏదో కామెడీ బిట్స్ తెచ్చి యాడ్ చేసినట్టు కాకుండా ఇందులో కామెడీ ఏమైనా 1% అస్సలు లేదంటారా? 1% కాదు, 0.1% కూడా లేదు. ఓకే, అంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు వెళ్ళొచ్చంటారా, వెళ్ళకూడదంటారా? జనాలు ఏది నాకు ఇదే కావాలని అనుకోరండి, మంచి సినిమా చూద్దాం అనుకుంటారు. ఓకే, అంతే కదండి. ఇప్పుడు బింబిసారాలో కామెడీ ఉంది బికాస్ దట్ ఫిల్మ్ వాంటెడ్ దట్. వెన్ యూ సీ దిస్ ఫిల్మ్ ఆర్ వెన్ యూ సీ సపోజ్ ట్రిపుల్ ఆర్, బాహుబలి, లేకపోతే మీరు రాట్ల దీస్ ఫిల్మ్స్ చూస్తే ద వెరీ సీరియస్ ఫిల్మ్స్. మా దేవరా సినిమా వెరీ సీరియస్ ఇంటెన్స్ ఫిల్మ్స్. సో పీపుల్ ఆఫ్ లైక్ ఎవ్రీ ఆస్పెక్ట్ అండి. పీపుల్ ఆర్ నాట్ పర్టికులర్ మాకు ఈ జానర్ అయితే మేము చూస్తాం లేకపోతే చూడడం అంటూ ఉండదు. ఇట్ ఇస్ ద టోటల్ ప్యాకేజింగ్ ఆఫ్ ద ఫిల్మ్, హౌ గుడ్ ద ఫిల్మ్ ఇస్. దట్స్ వాట్ ఐ థింక్ పీపుల్ విల్ లవ్ టు సీ. ఇది ఇప్పుడు కరెక్ట్ టైమే అంటారా? April 18th అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అంటే ఓ రోజు హాలిడే వస్తుందండి బాలేవారు. ఇప్పుడు ఉండే అసలు కరువులో హాలిడే రోజు సినిమా రిలీజ్ చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. మనకి ఐ ఫెల్ట్ 18th బీయింగ్ అ హాలిడే, ఐ వాంట్ దిస్ టు రీచ్ టు లాట్ ఆఫ్ పీపుల్. సో జనరల్గా హాలిడే రోజు అండి సినిమా ట్రైలర్ బాగుంటే, ఆ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్కి కనెక్ట్ అవ్వగలిగితే జనాలు డెఫినెట్గా ముందుకు వస్తారు. సో దట్స్ వై ఐ హావ్ చోజన్ April 18th. దట్ హాలిడే కాబట్టి జనాలు, అండ్ ఇట్స్ సమ్మర్. మళ్ళీ అగైన్ మేకి వెళ్ళాం అనుకోండి, May 16th పైన వెళ్ళామంటే IPL ఫీవర్ ఆల్రెడీ ఉంది ఇప్పుడు, అది ఇంకా పీక్స్ లో ఉంటుంది. ఇంకా ఫస్ట్ షోలు సెకండ్ షోలు మాకు ఉండవు. వద్దు బాబు, ఇవన్నీ కూడా ఆలోచించాను. సో IPL ఉన్నా ఏమున్నా కానీ స్టోరీలో డెప్త్ ఉంటే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అన్నది మనకి తెలిసిందే, ప్రూవ్ అయినా. ఎందుకంటే ఏ లాంగ్వేజ్ మూవీ వచ్చినా తెలుగు ఆడియన్స్ ఇక్కడ పెట్టేసుకొని పై లెవెల్కి తీసుకెళ్తూ ఉంటారు.